కబ్జాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అసలు భూమి లేకోకుండా కూడా పేపర్లు ఉంటాయి, పేపర్లు లేకుండా భూములు ఉంటాయి. పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి మోసాల బారిన కూడా పడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే అందుబాటులో సొంతిల్లు, మీరు అన్నట్టుగా సొంతిల్లు అనేది ఒక కలగా మిగిలిపోవటం వల్ల. దీని మీద అసలు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాము, లేకపోతే పేదలకు ఇళ్ళు ఇస్తూ ఉన్నాము, మధ్యతరగతి వాళ్ళ సంగతి వాళ్ళు ఏదో కొనుక్కుంటారు కింద మీద పడి అనుకుంటున్నారు. ఇది ఇందాక మళ్ళీ నేను చెప్పినట్టుగా సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు కూడా రియల్ ఎస్టేట్ రంగం ఇలా నగరాలు విస్తరించుకుంటూ పోతే మీకు పొలాలు ఎక్కడ మిగులుతాయి, అన్ని స్థలాలు అయిపోతే అని వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తూ ఉంటారు. అది నిజం కూడా. అదే కాదు, భవిష్యత్ తరాలకు అసలు ఏమన్నా స్థలం సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఇప్పుడు పేదలుగా ఉన్న వాళ్ళు ఎన్ని తరాలు పేదలుగా ఉండాలి, ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎన్ని తరాలు ఇల్లు లేకోకుండా ఉండాలి. వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాల మీద ఆధారపడి మళ్ళీ అదే సెంటు స్థలమో 2 సెంటు స్థలమో లేకపోతే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఆ ఫ్లాట్ల కోసం ఎదురు చూడాలి. మళ్ళీ ఆ క్యూ లైన్లో ఈ సేవ మీ సేవ లేకపోతే చిన్న లోకల్ స్థానిక రాజకీయ నాయకుల ప్రాపకం కోసం పోకలాడాలి. ఈ విషయం వైపు మనిషి, ఒక సామాన్యుడు వెన్ను నిలబడేటట్టుగా, ఒక స్టిఫ్గా నిలబడేటట్టుగా, ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో బతికేటట్టుగా ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. వాళ్ళకు ఉచితాలు ఇవ్వటం కాదు, వాళ్ళు సొంతంగా ఎదిగేందుకు దోహదపడాలి. ఉపాధి రీత్యా కానీ, ఇల్లు కొనుక్కోవటం కానీ. ఇప్పుడు మీరు అన్నట్టుగానే దీనికి ఏమిటి పరిష్కారం అని ఆలోచిస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగం అలాగా, నేను ఇందాక చెప్పాను, రియల్ ఎస్టేట్ రంగం కార్పొరేట్ల చేతుల్లో ఉండటం, రౌడీల చేతుల్లో ఉండటం కంటే బెటర్ అని చెప్పాను. సేమ్ టైం రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుంది, డెవలప్ అవుతుందని చెప్పాను. సేమ్ టైం ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినా లేకపోతే ఇటువైపున రియల్ ఎస్టేట్ వెంచర్లకి అంటే ప్రణాళికలో కనుక మనం మాస్టర్ ప్లాన్ అంటాను చూసారా, మాస్టర్ ప్లాన్లో ప్రభుత్వం కొంత భూమిని రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. వెంచర్లలో కూడా ప్రభుత్వం కొంత భూమిని మీరు రిజర్వ్ చేసి కొంత మేరకు సైట్ని కొన్ని ప్లాట్ల వరకు కొంత పర్సంటేజ్ వరకు మధ్యతరగతి గవర్నమెంట్ రేట్లకు అనుగుణంగా అమ్మాలి. ఇలాంటిది ఏదో అంటే నేను నిపుణుడిని కాదు, రియల్ ఎస్టేట్ రంగం నిపుణుడిని కాదు, ఎక్స్పర్ట్స్తో కనుక మాట్లాడితే ఈ సమస్య కూడా సామాన్యుడికి ఇల్లు దొరకని పరిస్థితి నుంచి కూడా బయటపడేలాంటి పరిష్కారాలు కూడా ఆ ఎక్స్పర్ట్స్ మనకి ఇవ్వగలుగుతారు మేడం. ప్రభుత్వం దీని మీద ఇనిషియేషన్ తీసుకొని డెఫినెట్గా ఒక మధ్య మార్గం, ఒక పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. అలాగే ఐటీ ఫార్మా కంపెనీల పేర్లు చెప్పి చాలామంది అప్పులు చేసి మరీ ఫ్లాట్స్ కొనడం ఈ మధ్య చూస్తున్నాం. ఒకప్పుడు ఎకరాలు వేలల్లో ఉండేవి, ఆ వేలు కాస్త ఇప్పుడు గజాలకి, అంటే ఎకరాలు గజాలకి మారాయి. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ కింద వచ్చింది. వేలు లక్షలు అయ్యాయి, లక్షలు కోట్లు అయ్యాయి. ఇక భవిష్యత్తులో ఆ కోట్లు ఎంత అయ్యే అవకాశం ఉందంటారు? అదే ఇప్పుడు మీరు ఇందాక ప్రశ్నలో మీ ఆందోళన కనిపిస్తుంది, ఈ ప్రశ్నలోనే ఆందోళన ఉంది. దీనికి నియంత్రణ ఉండాలి ధరలకి. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం 4th సిటీ వస్తుంది అనుకుంటే పక్కన భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, ఏదో కంపెనీ పెట్టబోతున్నారంటే పక్కన రేట్లు పెరిగిపోతున్నాయి. అసలు అక్కడ వాస్తవికమైన రేట్ ఎంత ఉంది, ఎంత కమ్మాలి? మిగతా అన్ని ధరలని మనం నియంత్రిస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ ధరలు ఎందుకు నియంత్రించలేకపోతున్నాం? ఇదే కాదు, గత ప్రభుత్వ హయాంలో చిన్న ఇది కూడా జరిగింది. రేట్లని వేలం వేసింది ప్రభుత్వం. ఎంత ఎక్కువ ధరకు వస్తే అంత ఎక్కువ ధరకు అనిచ్చింది. అంత ఎక్కువ ఎకరం 150 కోట్లు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ సంస్థ దాన్ని ఎంత కమ్ముతుంది, ఎంత కమ్మాలి? భూమి అనేది ఉత్పత్తి అయ్యేది కాదు కదా, మనం ఎక్కడో ఫ్యాక్టరీలు పెట్టి ఉత్పత్తి చేసేది కాదు కదా. భూమి అనేది పరిమితంగానే ఉంటుంది. ఈ పరిమితమైన భూమిని అపరిమితమైన జనానికి ఎలాగ అందించాలి, పరిమితమైన ధరల్లో ఎంత ఇవ్వగలగాలి, సామాన్యులకి ఎలాగ ఇవ్వగలగాలనేది ప్రభుత్వం ఒక సామాజిక దృష్టికోణంతో ఆలోచించాలి. అప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు కూడా నియంత్రణలో ఉంటే సామాన్యుడికి కూడా లేకపోతే మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు ఐటీ ఫార్మా కంపెనీల్లో ఎక్కువ శాలరీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టి కొనిపిస్తున్నారు వాళ్ళ చేతుల్లో అని. ఇదన్నింటిలో కూడా అందులో కారణాలే ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే వాళ్ళకి రేట్లు వస్తున్నాయి కాదు, వాళ్ళకి ఎక్కువ శాలరీస్ వస్తున్నాయి కాబట్టి ఆ శాలరీస్ డబ్బులో సగం వీళ్ళే తీసేసుకునేటట్టుగా ఏదో ఫెసిలిటీస్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. అసలు ఇక్కడ మీరు కొనలేకపోతే మీరు చాలా కోల్పోయినట్లు. 2004-2005లో ఒక భ్రమ వాతావరణం ఉండేది. శంషాబాద్ ఏరియాలో ల్యాండ్ కొనుక్కోలేకపోతే మీరు జీవితాన్నే కోల్పోయినట్టు అనేది పెద్ద ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారం కొన్ని వెంచర్లలో ఇప్పటికే జరుగుతూనే ఉంటుంది. మీరు టీవీల్లో చూస్తుంటారు, పేపర్లో చూస్తుంటారు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్నింటి మీద నియంత్రణ ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాన్ని అలా స్వేచ్ఛగా వదిలేయకూడదు. రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవ్వాలి ఖచ్చితంగా, కానీ దాన్ని అలా స్వేచ్ఛగా కాకుండా ప్రజల కోణంలో నేను ఇందాక అన్నట్టుగా పరిమితమైన భూమి అపరిమితమైన జనాభాకి సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఐటీ అంటే ఒక మాట గుర్తొస్తుంది. ఇప్పుడు ఎక్కువగా ఐటీ సెక్టర్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఏరియాస్లో హై రేంజ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మణికొండ చూడండి, నార్సింగి, కోకాపేట, ఇట్లా ఇవన్నీ మనం తీసుకున్నా కూడా
ఈ హై రేంజ్ కన్స్ట్రక్షన్స్ అంటే 15-20% ఉన్న ఐటీ వాళ్ళని కన్సిడర్ చేసుకొని ఈ వ్యవస్థ ఇలా తయారైతే మరి ఆ ఇంపాక్ట్ కూడా మళ్ళీ సామాన్యుల మీద పడుతుంది. ఈవెన్ ఆ ఐటీ పీపుల్ కూడా దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఆ రేట్లను చూసి ఒక ఇల్లు కొనుక్కోవాలని వెళ్తే అక్కడ అది వాళ్ళకు కూడా ఈవెన్ వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి. అసలు ఎట్లా చూడాలి అసలు ఈ గందరగోళ పరిస్థితిని? ఇది ఏమంటారు, డిమాండ్ సప్లై సూత్రం. ఇది డిమాండ్ సప్లై సూత్రం. కొనేవాడు ఉంటే అమ్మేవాడు ఎలాగ అమ్మాలో అలా అమ్ముతాడు. కొనేవాడు లేకపోతే అమ్మేవాడు ఎలాగ అమ్మాలో అలా ముడుచుకొని కూర్చుంటాడు. ఇక్కడ కొనేవాళ్ళు ఉన్నారు అంటే నేను చెప్పట్లేదు, చెప్పినట్టుగా ఒక ప్రచారం, ఒక పబ్లిసిటీ, ఈ పబ్లిసిటీతో కొనిపిస్తూ ఉన్నారు. ఒక ఐటీ పీపుల్ మన దగ్గర ఎక్కువ ఉన్నారు. మీరు అంటట్టు ఒక 15 లక్షల మంది ఉన్నారంటే 15 లక్షల మందికి సొంత ఇల్లు ఉంటుంది. మళ్ళీ ఆడితోనే ఇంకొక ఇల్లు కనిపిస్తారు, వాడితోనే ఇంకోటి ఏదో కనిపిస్తారు. ఆ ఎంప్లాయీ కొంటూ ఉంటాడు. అట్లా ఫార్మా వాళ్ళు కానీ వాళ్ళు కానీ. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు పెట్టిన రేట్లు కనుక అందుకోలేదనుకోండి, ఆ ప్రాజెక్టులు కొన్ని అట్లా ఆగిపోతున్నాయి, లాసులకు కూడా వెళ్తున్నాయి. అది వాళ్ళకు కూడా తిరిగి బూమరంగ్ అవుతుంది. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అలాంటి నష్టాలను కూడా ఎదుర్కొంటున్నాయి. అంతా వాళ్ళకి ఏదో ప్రతిరోజు దీపావళి లాగా ఏమీ లేదు. కొన్ని వాళ్ళే అపరిమితమైన రేట్లు పెట్టుకేసుకుని ఈ స్తంభించిపోవడానికి, మార్కెట్ స్తంభించిపోవడానికి కారణం అవుతున్నారు. అంటే ఎవరి మీద అయితే వాళ్ళు నమ్మకంతో ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళే రిజెక్ట్ చేస్తున్నారు. ఆ ధరలకు కొనలేక, మరి ఆ ధరలకు కొనలేక. నాకు తెలిసిన కొంతమంది, ఒక రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని ఒక మాట అన్నాడు, ఇంత ధరలు పెడితే మన మార్కెట్ను మనం పాడు చేసుకున్నట్టు ఈ రేట్లకి ఎలా కొంటారండి? వాళ్ళు అంత రేటు పెట్టారు, నేను ఎందుకు అమ్మాలని, నాకు రేటు పెంచాలనిపిస్తుంది అని. అంత రేటు పెడితేనే కొనరని నాకు తెలుస్తుంది. నాకు వ్యాపారం అనేది ఒక ఫ్లో లాగా, నదీ ప్రవాహంలాగా జరుగుతూ ఉండాలి, ఆగిపోకూడదు. అందుకే నేను రేట్లు పెంచకుండా అలాగే స్థిమితంగా అమ్ముకుంటూ పోతున్నాను అన్నాడు ఆయన. ఆయన పక్క వాళ్ళని చూపించి, ఆ పేర్లు కూడా నాకు తెలుసు, ఆ కంపెనీలు, వాళ్ళ వెంచర్లో కూడా నేను వెళ్ళాను. పక్క వాళ్ళని చూపించి, వాళ్ళు ఈ ధర పెట్టారు, నేను ఈ ధర పెట్టాను, స్తంభించిపోయింది మార్కెట్. నా దగ్గర కూడా అదే ధర అనుకుని వెనకడుగు వేస్తున్నారు. నా దగ్గర ధర వేరు అని నేను చెప్పి నేను తీసుకొస్తున్నాను అని చెప్పాడు ఆయన. హైడ్రా ఏర్పాటుకు సంబంధించి, హైడ్రా ఏర్పాటు అనేది ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ని బాగా పడిపోయేలా చేసింది అనే ఒక వార్త అయితే మనం చాలా మంత్స్గా వింటున్నాము. మేబీ ఇప్పుడు అది ఎంతవరకు కంటిన్యూ అవుతుందని మీరు చెప్పాలి. కానీ ఒక దశలో మాత్రం అంటే ప్రజలకి, అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక ఇల్లు కొనుక్కుందాం, ఒక స్థలం కొనుక్కుందాం అంటే అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఈ డైలమాలో పడిపోయి అసలు కొనాలనే ఆలోచన విరమించుకోవడం కావచ్చు, కొనాలనే అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు కూడా బిల్డర్స్ మీద ప్రెషర్ పెట్టి వెనక్కి తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం విన్నాం. ఎంతవరకు కారణం అంటారు హైడ్రా రియల్ ఎస్టేట్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించిందంటారు? హైడ్రా ఇంపాక్ట్ ఉంది, కానీ హైడ్రా ఇంపాక్ట్ అనేది అది అలా ఉండిపోయేది కాదు. అది హైడ్రా అనేది ఒక భయానికి గురి చేసింది తప్పిస్తే వాస్తవం ఉంది. హైడ్రా పెట్టడం అనేది అవసరం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక నియంత్రణ అనేది. ఇప్పుడు హైదరాబాద్ నగరం దాదాపు 450-500 చెరువులతో కూడి ఉండేది ఒకప్పుడు. ఇప్పటికీ కూడా మనం ఎటు చూసినా కూడా దుర్గం చెరువు అని, రాయదుర్గం అని, ఇట్లా కొన్ని మనం హుసేన్ సాగర్ అని ఇవి చూస్తుంటాం. నల్లకుంట అనే ఒక ఏరియా ఉంటుంది, అక్కడ కుంట ఇప్పుడు ఏం కనపడదు. అది యాక్చువల్గా అది ఒక చెరువు అట. అది ఇప్పుడు అక్కడ కుంట కనపడదు. నల్లకుంట, ఉప్పల్ కూడా వెళ్తే ఉప్పల్ ఎస్ చెరువు ఉంటుంది అక్కడ. ఇట్లాంటి చెరువులు చాలా ఉండేవట. అవేమీ ఇప్పుడు లేవు, హైదరాబాద్లో లేవు. ఇవన్నీ లేకపోవడం వల్ల మనకు వరదలకు గురి అయ్యేటప్పుడు మనకి సెల్లార్లోకి ఫస్ట్ ఫ్లోర్ వరకు మనం చూసాము. దాదాపు 7-8 years బ్యాక్ కోకటపల్లిలో ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. అట్లా ముషీరాబాద్లో కూడా బాగా ఆ ఏరియాలో కూడా వచ్చాయి, నీళ్ళు వచ్చాయి. సో ఈ చెరువులు అనేది కాపాడుకోవటం అవసరం. ఒకప్పుడు ఏమైందంటే, ఇప్పుడేంటి అధికారుల్లో నీతిపరులు ఉంటారు, అవినీతిపరులు ఉంటారు అన్నట్టు, అవినీతిపరులైన కొంతమంది అధికారులు ఇచ్చిన అనుమతుల రీత్యా చాలా చోట్ల అక్రమ నిర్మాణాలు వెలిచాయి. వాటిల్లో ముఖ్యంగా కొన్ని చెరువులైనా పునరుద్ధరించి ఈ వరదల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రాన్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. సేమ్ టైము ఎప్పుడో పర్మిషన్లు ఇచ్చేసి, అనుమతులు ఇచ్చేసి, కట్టేసి అందులో జనం ఉంటున్న తర్వాత ఇప్పుడు వాటిని కూల్చేస్తే ఫస్ట్ నష్టపోతుంది ఎవరంటే అందులో ఉండే నివాసితులు. వాళ్ళు నిర్వాసితులుగా మారుతున్నారు. అది ఆ విషయంలో ప్రభుత్వం కూడా అది గమనించి ఇప్పుడు కాస్త తగ్గేసి ఒక టైం పెట్టుకుంది. October 31 లాస్ట్ ఇయర్, ఆనాటి లోపు కట్టిన నిర్మాణాలకి జోలికి మేము వెళ్ళము, తర్వాత వాటికి వెళ్తామని అంది. అయినప్పటికి కూడా కొన్ని చోట్ల చెరువులు అవకాశం ఉన్నంత మేరకు వాటిని ఆక్రమణల నుంచి బయటపడేయాలని చూస్తూ ఉన్నారు. అదొక మంచి పరిణామం. అది అయితే వాళ్ళకు నోటీసులు ఇవ్వకోకుండా చేస్తున్నారు, అకస్మాత్తుగా చేస్తున్నారు అనేది కోర్టుల వరకు వెళ్తారని కోర్టులు కూడా హైడ్రాని కొన్నిసార్లు ఏమో
సూచనలు చేసింది, కొన్నిసార్లు మొట్టికాయలు వేసింది. హైడ్రా కూడా తన పొరపాట్లు సవరించుకొని వాళ్ళు ఇప్పుడు ఉన్నంతలో కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హైడ్రా రాకని నెరెడ్కో, క్రెడాయి లాంటి సంస్థలు కూడా ఆహ్వానించాయి. వాళ్ళు కూడా ఏమన్నారంటే హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా పాత నిర్మాణాల జోలికి వెళ్ళకోకుండా ఇప్పటి నిర్మాణాలన్నింటిలో కూడా అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటే, అనుమతులు ఉన్న నిర్మాణాలు నిజాయితీ పరులైన బిల్డర్లు లేదంటే అయితే ఒక పద్ధతిగా వ్యాపారం చేసే సంస్థలు నిలబడతాయి. ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు. ప్రజలు కూడా అనుమతులు లేని స్థలాలు, పొలాలు లేదంటే ఇంకేదో ఫ్లాట్లు కొనరు. వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. కాబట్టి హైడ్రా లాంటి ఒక నియంత్రణ ఉండాల్సిందే. దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. సేమ్ టైం పాత నిర్మాణాలకు అప్పటికే అనుమతులు ఇచ్చిన నిర్మాణాల జోలికి వెళ్ళొద్దని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా దాన్ని సానుకూలంగానే పరిశీలించి ఒక డేట్ పెట్టి ఆ డేట్కి ముందున్న వాటి వరకు మేము వదిలేస్తాం, తర్వాత వాటిని అలాంటి అనుమతులు మేము ఇవ్వము అని చేస్తున్నాం. దీంతో హైడ్రా మీద ఒక భయాందోళనకు గురయ్యారు జనము. ఇప్పుడు ఆ భయాందోళన నుంచి కూడా బయటపడుతున్నారు. సో అది ఇకపై హైడ్రా భయం అనేది వాళ్ళు కూడా హైడ్రా నుంచి అనుమతులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఇవన్నీ కూడా వాళ్ళు రేపొద్దున ప్రకటించబోతున్నారు. ఎక్కడెక్కడ ఏమిటనేది, మూసి పక్కన కూడా ఎక్కడ వరకు ఉంటుంది ఏంటనేది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఆ మ్యాప్ క్లారిటీ ఉంటే ఉండాలి. ధరణిలోకి ధరణి అంటున్నప్పుడు దాని భూమి పేరు మార్చారు కదా, భూభారత్ అని పెట్టారు కదా, దాంట్లోకి వెళ్తే కూడా అది ఏ జోన్లో ఉందని కూడా మనం క్లిక్ చేస్తే వచ్చేలాగా యాప్ ఏదో దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. రేపు పొద్దున కనుక అది వస్తే నిజంగా ప్రతి కొనుగోలుదారు తను కొంటుంది మంచి భూమా కాదా అని తెలుస్తుంది. అది చాలా ఉపయోగకరం అది. కాబట్టి హైడ్రా అనంతరం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచివే.